వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాల్యం మండల కేంద్రంలో మామిడికాయల ధరలు రైతులను ఆవేదనకు గురిచేశాయి. మామిడికాయల మార్కెట్ యార్డు వద్ద మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు ధర్నా చేపట్టారు. చాక్లెట్స్ కు 5 రూపాయల ధర చెల్లిస్తే రైతులు 3 నెలల కష్టం ఫలితమైన కాయకు కిలో 2 రూపాయలు ఏంటి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రైతుల పరిస్థితి మరింత దయనీయమైందని, ఆయన పాలన రైతులకు శాపం అయిందని ఆరోపించారు. మామిడికాయకు కనీసం 12 రూపాయల ధర గిట్టుబాటు ధరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లాభాలు మధ్యవర్తులకు, నష్టాలు రైతులకు ఎందుకని ప్రశ్నించారు. ధర్నాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 6 కాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో 56,000 హెక్టార్ల మామిడి పంట, 56 మామిడి తోటాపూరి మామిడి వస్తే ఈరోజు గడిచిన 15 రోజుల్లో 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా 2 రూపాయలు, కొన్ని చోట్ల 3 రూపాయలు. రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 6 కాలం శ్రమించి మామిడికాయలతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని మాని ఈరోజు కాయలు ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం, రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెబితే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు ఇస్తున్నారు. లేనిపోయి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతు మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు, వారి కుటుంబాలు బాగుపడుంటాయి, వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా